శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఆగస్టు 2వ తారీఖున ఉత్తరా నక్షత్రం 2వ పాదంలోకి శుక్రుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అనగా శుక్రుడు తన యొక్క నీచక్షేత్రమైనటువంటి కన్యలోకి ప్రవేశం చేస్తారు ఆగస్టు 2వ తారీఖు నుండి. తదుపరి మాసం అంతా కూడా ఆయన అక్కడే సంచారం చేస్తారు. అలాగే 3వ తారీఖున మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి కుజుని యొక్క సంచారం జరుగుతుంది. అనగా మిథున రాశిలోకి కుజుని యొక్క సంక్రమణం జరిగి ఆ నెలంతా కూడా కుజుడు అదే రకంగా ఆయన సంక్రమణం చేస్తూ ఉంటారు. అలాగే 18వ తారీఖున సూర్యుని యొక్క మార్పు, ఇప్పటి వరకు కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంచారం సాగింది. 18వ తారీఖున కర్కాటక సంక్రమణాన్ని వదిలిపెట్టి ఆయన సింహరాశిలోకి ఆయన యొక్క సంక్రమణాన్ని ప్రారంభం చేస్తారు. అంటే 18వ తారీఖు నుండి మాసం చివరి వరకు కూడా రవి యొక్క గమనము అనేటువంటిది సింహరాశిలోనే ఉంటుంది. ఆ తదుపరి మాసం చివరిలో 23వ తారీఖున మఖా నక్షత్రం 1వ పాదంలోకి బుధుని యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఈ మాసంలో చాలా రోజుల పాటు కర్కాటక రాశి అందే సంక్రమణం చేసినటువంటి బుధ గ్రహము నెలాఖరులో 23వ తారీఖున సింహంలోకి మారతారు. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది. ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు. అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మరీ ముఖ్యమైనటువంటి విషయం, ఆగస్టు మాసంలో మనకి అనగా భారతదేశానికి ప్రత్యేకించి కనబడేటువంటి గ్రహణములు కానీ లేదా మరి ఏ ఇతరమైనటువంటి దుర్నిమిత్తములు కూడా కనబడడం లేదు. కావున ఎటువంటి గ్రహణ నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫలితాల విషయాన్ని మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే అర్ధాష్టమ రాహు తన యొక్క ఫలితాన్ని వ్యతిరేకంగానే ఇస్తూ ఉన్నారు. పంచమ స్థానంలో వక్రగతి శనేశ్వరుడు, సరే ఆయన వ్యతిరేకమైన ఫలదాత. సప్తమంలో ఉన్న కుజుడు కాస్త అష్టమంలోకి వెళ్ళిపోయారు, ఆయన వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి అంటే 18వ తారీఖు దాటాక రవి దశమ కేంద్రంలోకి రావడం మంచి విషయం. అలాగే ఈ మాసంలో గురుబలం ఉండడం మంచి విషయం, చంద్రబలం ఉండడం మంచి విషయం. ఇవి కొంత అనుకూలించేటువంటి అంశాలు. అంటే ఈ మాసం ప్రధానంగా గురుబలం మీదే ముందుకు వెళ్ళాలి, ఇంకే బలము లేవు. అటు 9లో రవి ఉన్నప్పుడు విచారే నవమే రవవు ఉన్నారు, అంటే ఏదో ఒక రకమైనటువంటి విచారానికే కారణమవుతారు. అయితే ఇక్కడ 9లో గురుగ్రహం ఉన్నప్పుడు కొంచెం అటు భాగ్యానికి సంబంధించినటువంటి విషయాలకి ఆయన కారణమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయన 9వ స్థానంలో చాలా యోగ్యమైనటువంటి శుభ ఫలదాత. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు. కొన్ని మూలమైనటువంటి గ్రంథాల్లో మరొక మాట కూడా చెప్తూ ఉంటారు. అర్ఘ్యంచ ఇంకో మూలమైనటువంటి గ్రంథాల్లో భాగ్యానికి సంబంధించిన విషయాలతో పాటుగా అదృష్టాన్ని సూచించేటువంటి విషయాలు కూడా చెప్తూ ఉంటారు. సరే, ఏదైనా అదృష్టమైనా భాగ్యమైనా ఏదైనా కొంచెం ఈ అష్టమ స్థానంలోంచి నవమంలోకి వచ్చినప్పుడు అష్టమంలో చేసినటువంటి ఏదైనా మనం మంచి ఉపాసన కానీ లేదా దైవ దర్శనాలు కానీ తీర్థయాత్రలు కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే ఆ ఫలితాలన్నీ 9లోకి వచ్చాక ఇస్తూ ఉంటారు గురుగ్రహం.
కాబట్టి అది చాలా గొప్ప విషయము. అందువల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతూ ఉంటుంది, ఐశ్వర్యం కలుగుతూ ఉంటుంది, ఇందాక చెప్పినట్టు అదృష్టం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అష్టమంలో కుజుడిచ్చేటువంటి దోషాన్ని కొంత గురుడు తగ్గిస్తూ ఉంటారు. అక్కడ కుజుడు ఏమిస్తారు? అష్టమ స్థానంలో స్థానభ్రంశ, ఆయన స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే, అంటే స్థాననాశాన్ని కలిగించవచ్చు. రుణచ్ఛేద, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు చేయించేస్తాడు. పలానా వాడి దగ్గర నువ్వు అప్పు తెచ్చావు కాబట్టి వాడికి డబ్బులు కట్టాయి, లేదా పలానా వాడి దగ్గర ఇంత చేబోదులు తీసుకున్నావు కాబట్టి వాడికి ఇచ్చాయి, ఇలా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాడు. కానీ ఇక్కడ రూపాయి మిగలడానికి గురుడే ఉపయోగపడతారు. కాబట్టి ఈ మాసం అంతా కూడా గురుబలం మీదే వెళుతుంది. అలాగే మాసంలో 18వ తారీఖు దాటిన తర్వాత మరింతగా రవి బలం కూడా పెరుగుతుంది. కాబట్టి అటు దశమంలోకి రవిగ్రహం యొక్క సంచారం వస్తుంది. కాబట్టి ఆయన కూడా చక్కగా అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు. అంటే అటు మరలా మనకి వృద్ధిని సూచించేటువంటి విషయాలు, ఉద్యోగపరమైనటువంటి విషయాలని ఎక్కువగా రవి సూచిస్తున్నారు. ఈ మాసంలో కుటుంబపరమైనటువంటి విషయాలపైనే ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది, అంటే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. ఇంట్లో ఉండేటువంటి ఏదైనా గుప్తమైనటువంటి విషయాలు బయటికి వెళుతూ ఉండడము, ఇంకొకళ్ళ ప్రమేయంతో ఇంట్లో ఉండేటువంటి వాళ్ళపైన వారి ప్రమేయంతో ఇంట్లో ఉండేటువంటి వారు కొంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండడము, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అని చెప్తూ ఉంటారు. అంటే చెప్పుడు మాటలు వినడం ద్వారా మీ మీద కొంత వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వారు పొందుతూ మీ కోడల్లో, కొడుకులో, లేకపోతే పిల్లలో, లేకపోతే మనవలో, లేకపోతే అల్లుళ్ళో, కూతుర్లో, ఎవరో భార్యతో సైతంగా ఎవరైనా సరే, భర్తతో సైతంగా ఎవరైనా సరే ఇతరుల మాట విని మీ మీద కొంత వారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, ఇది మీరు గమనిస్తారు ఈ మాసంలో. అది ఒకటి కొంత ఇబ్బంది పెడుతుంది. అదేంటి మనం ఇంత చేశాం కదా, ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే అని ఒక్క బాధ కలుగుతుంది. అది ఒకటి మినహాయించి మిగతా ఏ విషయంలోనూ కూడా వృశ్చిక రాశి వారికి ఇబ్బందులు కలగవు. ఇక ఉద్యోగపరంగా శ్రమ ఉన్నా, ఒత్తిడి ఉన్నా, ఏదైనా అవి దాటుకుంటూ ముందుకు వెళుతూనే ఉంటారో అది ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ మానసిక అశాంతిని తొలగించుకోవడానికి మాత్రం వీరు ఎప్పటికప్పుడు సుబ్రహ్మణ్యారాధన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎంతసేపు సుబ్రహ్మణ్యారాధన చేయడం ద్వారా మీలో ఉండేటువంటి కొంత ఆ వైరాగ్య భావన కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ జ్ఞాన స్థితి పెరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి అందువల్ల మన వాళ్ళే మన గురించి వ్యతిరేకంగా మాట్లాడినా కొంత దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఆయన ఉపయోగపడుతూ ఉంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడము, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని కానీ, లేదా కరావలంబ స్తోత్రాన్ని కానీ, లేదా అనేక రకాల స్తోత్రాలు, లేదా అష్టోత్తరాన్ని కానీ, ఏదో శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని కానీ ఏదో ఒకటి మీకు అది పారాయణ చేస్తూ ఉండడం. ఏమీ లేదు, మనకేమీ తెలియదు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉండడం, దీపారాధన చేయడం, ఇటువంటివి కూడా మంచి ఫలితాలని ఈ మాసంలో ప్రసాదిస్తాయి.